హాయ్ వియర్స్ క్రీడల సంబంధించిన మూవీస్ స్పోర్ట్స్ విషయంలో మూవీస్ చాలా వచ్చినాయి. కానీ మనం తెలుసుకునే రివ్యూ స్పోర్ట్స్ సంబంధించిన మూవీయే. సో మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి పెద్ద హిట్ అయిన మూవీయే జిమ్ఖానా. సో జిమ్ఖానా మూవీ తెలుగు వర్షన్లో కూడా మా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో జిమ్ఖానా దాంట్లో ఆల్రెడీ ప్రేమలు మూవీ ఉన్న హీరో ఈ మూవీలో నెల్సన్ హీరోగా నటించారు. సో మనము ఎన్నో సినిమాలు చూసాం, క్రీడకు సంబంధించినవి, స్పోర్ట్స్ సంబంధించిన మూవీస్ ఎన్నో చూసాము. సో దాంట్లో ఒక భాగంగానే బాక్సింగ్ సంబంధించిన ఈ మూవీని ఒక మూవీగా మలిచి తీయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ కథ వచ్చేసి ఒక ఆవరగా తిరిగే పిల్లలు వాళ్ళు స్పోర్ట్స్ ద్వారా పాస్ కావాలి, ఏదైనా సీట్ సంపాదించాలనే ఉద్దేశంతో ట్రై చేస్తుంటారు. అంటే మెయిన్ కథ ఏంటంటే, సో కొంతమంది లో క్లాస్ పిల్లలు చదువులో ఫెయిల్ అవుతారు, స్పోర్ట్స్ ద్వారా అయినా వాళ్ళకు సీట్ సంపాదించుకోవాలని చెప్పి స్పోర్ట్స్లో ఎంటర్ అవుతారు. సో అందులో ఒక కోచ్ అయినా వీళ్ళకు కోచ్ ఇస్తాడు. ఆ కోచ్ ద్వారా వీళ్ళు కొన్ని పోటీలకు చేస్తారు. పోటీలకు వీళ్ళు వెళ్ళి పోటీ చేస్తారు. అందులో నుంచి గెలిచారా లేదా, వాళ్ళకు ఏం జరిగింది అనేది కథ యొక్క మెయిన్ ఉద్దేశం. సో మలయాళంలో పెద్ద హిట్ అయిన మూవీ తెలుగులో మొత్తం మంచి స్టాకే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. సో స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ చాలా ఎనర్జెటిక్గా అండ్ కామెడీ విషయంలో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫన్ బాగా చేసుకోవచ్చు. సో ఫన్నీగా ఈ మూవీ మొత్తం చూసిన 2 గంటలు కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. సో ఇందులో గ్రాఫిక్స్ కానీ అలాంటివి ఏం లేదు, న్యాచురల్గా తీసిన ఈ మూవీలో బాక్స్ ఆఫీస్ ఒక స్పోర్ట్స్ని ఇలాగో వాడుకోవచ్చా, ఇలాగో చేయవచ్చా అనేది మాత్రం ఇందులో క్లియర్గా చూపించారు. అండ్ ఇందులో ఒక ఆ బ్యాచ్ బాక్సింగ్లో గెలవాలని తపన అండ్ ఆతురత ఎంతవరం ఉంటుంది అనేది ఈ మూవీలో చూపించారు. అండ్ వాళ్ళు ఒక కాలేజీలో సీట్ సంపాదించుకోవడానికి మొదలుపెట్టిన బాక్సింగ్ లాస్ట్కి ఒక దేశానికి, ఒక స్టేటుకు మధ్యలో ఆడేంత పెద్దగా ఎదిగి అందులో గెలిచారా లేదా అనేది చూపించారు. సో ఇందులో ఈ మూవీలో ప్రేమ ఉన్నది, కామెడీ ఉన్నది, ఫన్ ఉన్నది, ఎంటర్టైన్మెంట్ ఉన్నది, ఎమోషన్స్గా ఉన్నది. సో అన్ని వేళలు కలవేసుకొని ఈ మూవీ రిలీజ్ చేయడం జరిగింది. సో మంచి టాకు తీసుకొచ్చింది. తెలుగులో మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి టాకే ఉన్నది. సో నాకు తెలిసిన దగ్గర నుంచి అయితే ఇప్పుడు జిమ్ఖానా మూవీలో ఈ సమ్మర్లో సో ఇంకా పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కాలేదు కాబట్టి, సో అర్జున్ సన్ ఆఫ్ వైజాగ్ తర్వాత మంచి సినిమా ఏదైనా ఉంది అంటే జిమ్ఖానా అని చెప్పొచ్చు. ఈ జిమ్ఖానాలో ఫైట్స్ కూడా కొన్ని ఉన్నాయి, బాక్సింగ్ సంబంధించిన కొన్ని డ్రామా ప్రకారంగా ఈ ఫైట్స్ కూడా పెట్టారు. సో ఇందులో ఒక డిఫరెంట్ యాంగిల్స్లో నటించడం జరిగింది హీరో. సో యాక్చువల్గా ఆయన తెలుగులో పెద్ద మార్కెట్ లేదు, ప్రేమల మూవీతోటి ఫస్ట్ టైం పరిచయం అయిన హీరోకి ఈ మూవీతో అంత ఓపెనింగ్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రిలీజ్ చేసిన బ్యానర్ పెద్దది కాబట్టి, సో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ మూవీకి మంచి హైప్ వచ్చింది. సో మీరు కూడా వీడియో చూడండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ రీసెంట్గా ఇంకా ఈ సమ్మర్లో రాబోతున్న మూవీస్కి ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. మా వీడియో చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ప్రతిరోజు మీకు ఒక వీడియో కంపల్సరీ నేను పెడుతుంటాను. సో రివ్యూస్లో జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. బట్ నా రివ్యూ ద్వారా తెలిసిందంటే ఏదైనా కొత్త విషయం మీకు తెలుస్తుందనే నమ్మకం నాకున్నది. సో జిమ్ఖానా మూవీలో హీరోయిన్ హీట్ ఎవరు లేరు కానీ మొత్తం ఫ్రెండ్షిప్ అండ్ ఫన్, లవ్ అండ్ ట్రాక్ తోటి ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ 2 గంటల సేపు దీన్ని అర్థం చేసుకొని చెప్పేంత పెద్ద కథ ఏం లేదు. సో మామూలుగా ఎంటర్టైన్మెంట్, చిన్న ఒక స్టోరీని తీసుకొని దాని లైనప్ పెద్దగా చేశాడు డైరెక్టరు. సో ఫోటోగ్రఫీ అయితే స్పోర్ట్స్ పరంగా చాలా బాగా చూపించాడు. సో రీసెంట్గా వచ్చిన స్పోర్ట్స్లో మన విజిల్ మూవీ ఉంది కదా, తలపతి విజయ్ గారు నటించిన మూవీని చూసినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అది ఫుట్బాల్, ఇదేమో బాక్స్ ఆఫీస్ తోటి చూపించారు. బట్ దానికి పనిచేసిన ఫోటోగ్రఫీ ఈ మూవీకి పనిచేస్తారని ఒక చిన్న టాక్ ఉన్నది. సో మలయాళం మాత్రం మంచి టాక్ తీసుకొచ్చుకుంది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వసూలు చేసింది. ఆ మూవీని తెలుగులో డబ్ చేయడం వల్ల అంతే వసూలు వస్తుంది అనుకున్నారు కానీ కొంచెం డిసప్పాయింటెడ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిదీ ఫన్నీగా తీసుకోవడం కొంచెం క్యారెక్టరైజేషన్లో నిరాశపరిచిందని చెప్పొచ్చు ఈ మూవీలో. సో దాంతోపాటు ఇందులో కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ని కావాలని పెట్టారేమో అనిపిస్తుంది. సో ఎందుకురా బాబు ఇలాగూ చేస్తారా అనుకున్నట్టుగా ఈ మూవీ ఉంది. బట్ మొత్తానికి కొన్ని ఇంటర్వెల్ తర్వాత ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక స్పోర్ట్స్ని మలిచే బాక్స్ ఆఫీస్ దగ్గర, సో బాక్సింగ్ దగ్గర కొంచెం ఎమోషన్స్ అనిపిస్తాయి, మనకు కూడా ఎక్కడో కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అదేవిధంగా
సో మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.